హైదరాబాద్లోని కోకాపేట జీఏఆర్ టెక్ పార్కులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్ర గాయాలు కాగా కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బిల్డింగ్లోని రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్లో వందలాది మంది ఉద్యోగులు ఉండడంతో అప్రమత్తమైన అధికారులు వారిని వెంటనే తగిన చర్యలు తీసుకుని బయటకు తరలించారు. రక్షణ చర్యలలో భాగంగా పలు అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగి 4 గంటల పాటు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. గాయపడిన ఉద్యోగులను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాన్ని గుర్తించేందుకు పోలీసులు, అగ్నిమాపక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బిల్డింగ్లో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే అంశంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రమాదంపై మాత్రం యాజమాన్యం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. ఘటనపై క్లారిటీ ఇవ్వకుండా ఏమీ జరగలేదని చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. వేవ్ కొడుతుంది కదా, గ్యాస్లో ఉన్న వేవ్ కొట్టడం ద్వారా అయినటువంటి బర్న్ ఇంజురీ అని చెప్తున్నారు డాక్టర్. బర్న్ ఇంజురీస్ అయినాయి, ఆల్ అవుట్ ఆఫ్ డేంజర్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఆఫ్ నౌ. 6 ఇంజురీస్ అయ్యాయి, మైనర్ ఇంజురీస్ అయినా, ఒకరికి ఎక్కువ ఇంజురీస్ అయ్యాయి.